హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉసిరికాయ పచ్చడి పడదామని ఇవాళ మొదలుపెట్టానండి. ఉసిరికాయ పచ్చడికి 1 కేజీ డబ్బాడు ఉసిరికాయలు తెచ్చానండి. వాటిని తపాళ్ళు వేసి కొద్దిగా నూనె వేసి పైన ఒక వాటర్ పోసిన గిన్నె పెట్టాను. ఒక అర్ధగంట సేపు మగ్గబెట్టా. ఇగోండి, ఆ మగ్గబెట్టింది మిస్ అయింది, వీడియో పెట్టలేదు. చూడండి, గిన్నెలో పోసే కాయలు చక్కగా మగ్గిపోయినాయి. ఇట్లా నొక్కితే కాయ మెత్తగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కాయలన్నీ గిన్నెలో పోసుకుని 1 టేబుల్ స్పూను పసుపు వేద్దాము. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి 2 టేబుల్ స్పూన్లు మెంతిపిండి వేద్దామండి. మెంతిపిండి కూడా 2 టేబుల్ స్పూన్లు వేయాలి. కేజీ డబ్బాలు ఉన్నాయి కదా, ఇవి 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నా. ఇక అన్నీ కొలతానండి. కేజీ డబ్బా ఉన్నాయి కదా ఉసిరికాయలు. కారం ఏమో ఇగో గిద్దె గ్లాస్తో 2 గిద్దెల కారం పోసాను. దాంతో 2, ఒక దాంతో ఉప్పు పోతే సరిపోతుంది. కాకపోతే ఉప్పు నిండా కొలిసి మళ్ళీ కత్తి తీసాను, అనుమానం వచ్చింది. ఎక్కువ ఇద్దామని పక్కన పెట్టా. తర్వాత చూసి కలుపుకుందామని. పట్టింది గ్లాసు ఉప్పు అయితే పట్టింది, అది కూడా పోసేసాం. మళ్ళీ 2 గ్లాసుల కారం, 1 గ్లాసు ఉప్పు పట్టింది. ఆయిల్ కూడా కేజీ ప్యాకెట్ తెచ్చా, ఏఎస్ బ్రాండ్. కేజీ పట్టింది ఆయిల్ కూడా. ఈ మగ్గ పెట్టడానికి ఏంటి, కలపడానికి ఏంటి, కేజీ పట్టింది. ఉప్పు కూడా గ్లాస్ పట్టింది. ఎల్లుల్లిపాయలు పొట్టు లేకుండా ఒలిసాము 2 గడ్డలు. ఒలిసి ఆ 2 గడ్డలు కూడా ఒకటేమో చితక్కొట్టేసాను, ఒకటేమో మామూలుగా పోసేసా. ఎల్లుల్లిపాయలు ఒకటి మామూలుగా వేసా, గడ్డలుగా గబ్బాలుగా. ఒకటేమో చితక్కొట్టాను, ఒక ఎల్లుల్లిగడ్డ. 2 వేసా, సరిపోయినాయి. ఈ కేజీ ఆయిల్ ప్యాకెట్లో కొంచెం వేయించాను కదా, ఉన్న ప్యాకెట్ పోసేసాను అనమాట పచ్చళ్ళలో. ఈ ఆయిల్ కూడా పోసేస్తున్నా. కేజీ పట్టుద్ది, కేజీ డబ్బాడికి కేజీ పట్టుద్ది ఆయిల్. ఈ ఒక 1/2 డజన్ నిమ్మకాయలు రసం పిండుకోవాలి, పక్కన పెట్టాలి. 1/2 డజన్ నిమ్మకాయలు రసం పట్టుద్ది కేజీ డబ్బాడికి. ఇగోండి దంచిన ఎల్లుల్లిపాయలు దంచా కదా, ఇవి కూడా వేస్తే స్మెల్ బాగుంటుంది అనమాట. పచ్చడి చాలా టేస్ట్ వచ్చింది. ఎంత బాగా కుదిరిందో. ఇంకెలా చేయాలో మీరు కామెంట్లో పెట్టండి. మేమైతే ఇలా చేసుకుంటాం ఉసిరికాయ పచ్చడి. చాలా బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఇదంతా ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసి నూనె సరిపోయాలి ఉంటే, ప్యాకెట్లో ఉంటే కొద్దిగా ఉంటే పోసేసా. కేజీ పట్టింది, అనుమానం లేదు. ఇదంతా ఒక డబ్బాలో పెట్టుకుని కొద్దిగా అన్నంలో పెట్టుకుని టేస్ట్ చేద్దాం రండి. నిమ్మరసం 1/2 డజన్ పట్టింది, అది మిస్ అయిందిలేండి వీడియో. పచ్చడి ఇలా వచ్చింది, చాలా కలర్ఫుల్గా ఉంది. అన్నంలో పెట్టుకుని టేస్ట్ చూద్దాం రండి. ఒక కాయ వేసుకున్నా ఉసిరికాయ, అసలు చాలా బాగా కుదిరింది పచ్చడి మాత్రం. ఎప్పుడు పట్టినా అట్లా రాలా. అన్నీ కరెక్ట్గా వేసుకుంటే, ఉప్పు సరిపడా ఉంటే దాని టేస్టే వేరు ఉసిరికాయ పచ్చడి. బజార్లో కాయలు చూడగానే తీసుకోవాలనిపించింది. కాయలు తీసుకొచ్చా, 1 డబ్బాడు. చాలా బాగుంది, ముక్క కూడా మెత్తగా వచ్చింది. అట్లా ఆవిరి మీద ఉడకబెడితేనే ఇట్లా మెత్తగా వస్తుంది ముక్క. అదే నూనెలో వేసేసి కాయలు ఏం చేస్తారు ఒక్కొక్కళ్ళు, అవి ఊరే కొందికి గట్టిగా కట్లెల్లి అయిపోతాయి. అట్లా కాకుండా ఇట్లా ఆవిరి మీద పెడితేనే సూపర్గా ఉంటుంది. అన్నం చాలా బాగుంది, అన్నంలో కలుపుకుంటే సూపర్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, కామెంట్స్ రూపంలో చెప్పండి ఎలా చేయాలో ఏంటో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ తర్వాత వీడియో